వెల్కమ్ టు ఎఫ్ఎన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం 28, 29 వార్డుల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై చంద్రబాబు 14 నెలల పాలనలో మోసాలన్నింటినీ బయటపెట్టారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మార్చడం తప్ప కొత్తగా ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో కొంత యాడ్ చేసి మేము అమలు పరుస్తామని చెప్పి మన కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి రకమైనటువంటి డిఫరెన్స్ ఏంటని చెప్పి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం రోజు ఏం చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, 4-5 బస్సులతో కేటగిరీలు ఉన్న బస్సులు తప్ప మిగిలిన బస్సుల్లో ఫ్రీ లేదంటున్నారు. ఇంక అలాంటప్పుడు ఇంకెక్కడికి వెళ్తారు? ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి సెమీ లగ్జరీలు, సూపర్ లగ్జరీలు అవి ఉంటాయి. ఆ బస్సులు ఎక్కాలంటే హైటెక్ బస్సులు, దాంట్లో ఎక్కాలంటే మళ్ళీ మీరు టికెట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ లోకల్గా ఎక్కడెక్కడైతే తిరిగి మన ఆటో ఎక్కితే ఎలా తిరుగుతాం అలాగా ఆ బస్సులకు మాత్రమే ఈయన ఫ్రీ బస్సు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎంత తెలివిగా మోసం చేశాడు అన్నది కూడా మీరు అందరూ కూడా గ్రహించాలి. ఇవాళ ఎన్నో పథకాలకి జగన్ అన్న ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా పొంగలో తొక్కేశాడు. అలాంటి పథకాలని మళ్ళీ మనం చూడాలంటే, మళ్ళీ రాజన్న రాజ్యం మనం స్థాపించాలంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మనం చేస్తున్నదల్లా కూడా అక్రమంగా అరెస్టులు చేయడము, ఏ తప్పు ఏమి ఏ సాక్ష్యాధారాలు ఉండవు ఏముండవు అరెస్టులు చేయడము, నా నుంచి మొదలుకొని మొన్న మిథున్ రెడ్డి దాకా కూడా అన్యాయంగా ఒక 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 కట్టుకథ అల్లేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసేస్తారు, ఆ తర్వాత కట్టుకథ అల్లేసి దానికి సాక్ష్యాలు క్రియేట్ చేయడం చూస్తూ ఉంటారు. ఈ రకంగానే మొత్తం కూటమి ప్రభుత్వం సంవత్సరం 14 నెలల పాలన సాగించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఇప్పుడు పులివెందులలో ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కూడా అక్రమంగా అవినాష్ రెడ్డి గారిని ఎటువంటి కారణం లేకుండా కూడా శాంతియుతంగా వాళ్ళు ఎలక్షన్ ప్రచారం చేసుకుని ఎలక్షన్ ప్రచారం కూడా ముగిసిపోయింది. ఈ రోజు ఇంకా మిగిలింది ఏంటి అంటే డైరెక్ట్ ఇంకా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేయడం. అలాంటి ఒక కీలకమైన ఘట్టం దగ్గర వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడము, లేకపోతే ఎలక్షన్ లో నిలబడిన క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడం. ఇప్పుడు దాకా అసలు ఎక్కడ చూసామా? క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడం ఏంటండి బాబు, ఎంత దారుణమా? క్యాండిడేట్ ని హౌస్ అరెస్ట్ చేయడము, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడము ఎటువంటి కారణం లేకుండా, ఇదంతా కూడా ప్రజలందరూ